ప్రతిసారి కూడా మనుషుల యొక్క అభిప్రాయాలు, మనుషుల యొక్క ఒపీనియన్ మీద ఆధారపడకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా అనుకుంటారు. నీ గమ్యాన్ని నువ్వు చేరలేకపోతావు. ఈ మధ్యలో నేను ఏదేదో పేర్లు పెడతా ఉంటారు. ఓకే, నువ్వు అన్నీ కూడా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటుంటే నీ జీవితం ఎక్కడుందో అక్కడే ఉంటుంది, ముందుకెళ్ళదు. యేసయ్య నా జీవితంలో కార్యం చెయ్యట్లేదని కూడా అనొచ్చు కొంతమంది అయితే. ఓకే, బట్ దట్స్ నాట్ ద రైట్ వే. దేవుడు కూడా ఈ లోకంలోకి వచ్చినప్పుడు అనేక మంది అనేక మాటలు అన్నారు, ఆయన అన్ని మంచి పనులు చేస్తున్నా కూడా. బట్ హీ డింట్ కేర్ అబౌట్ అదర్ పీపుల్స్ ఒపీనియన్. వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అక్కడ మన యేసయ్య ఏం అక్కడ ఆపలేదండి. ఎందుకు అంటే ఆయన తన తండ్రి చిత్త ప్రకారాన్ని ఈ లోకంలో జరిగించడానికి వచ్చాడు. మనం కూడా ఆయన చెప్పినటువంటి పని మనం పూర్తి చేయడంలో మధ్యలో ఏది అడ్డం వచ్చినా కూడా, ఎవరు ఏమంటున్నా, ఎవరు ఎంతమంది పేరు పెట్టుకుంటున్నా కూడా, నీకు యేసయ్య పేరిచ్చి నువ్వు నా సొత్తు అని అన్నాడు. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి.